మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా 2లో రాహు, అష్టమ కేతువు, లాభస్థానంలో అధిక గ్రహాలు, దశమ బుధుడు, 6వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లగ్నాధిపతి ఎప్పుడైతే 3లో ఉన్నాడో, ఎప్పుడు కూడా 3వ స్థానం అనేటువంటిది మనం ఒక ప్లేస్లో ఉండకుండా ఇతర ప్రదేశాలకు మారడం, వెళ్ళడం ద్వారా బాగుంటుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఆన్లైన్ త్రూగా ధనయోగము, అంటే ఆన్లైన్లో ఏదైనా వస్తువులు అమ్మడం, వస్తువులు కొనడం వల్ల, అంతేగాని షేర్ మార్కెట్లో లేకపోతే బెట్టింగ్లు, రేసులు ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ 4వ అధిపతి లాభస్థానంలో ఉంటున్నాడో, ఇక్కడ కొంతవరకు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రైతులకి కొంత లాభసాటిగా ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా, అంటే సినిమా ఫీల్డ్ కానివ్వండి, సీరియల్స్ తీసేవారు కానివ్వండి, ఎనీథింగ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ధనపరమైనటువంటి అభివృద్ధి అవకాశాలు రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే 6లో గురువు ఉన్నందుకు కొంచెం అనవసరంగా లీగల్ ఇష్యూస్ వస్తాయి. లీగల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ మీ యొక్క జాతక చక్రంలో ప్రధానంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా, అంటే ఈ అష్టమంలో కేతు ఉన్నందుకు, లాభస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ లాభంలో గ్రహాలు అనేటువంటివి వ్యాపార అభివృద్ధిని ఇస్తాయి. వ్యాపార కారకుడు బుధుడు కూడా లాభంలోకి వస్తూ, శుక్రుడు కూడా కనెక్టివిటీలో ఉన్నాడు కాబట్టి అది మంచిదే. కాకపోతే ఇక్కడ 6వ స్థానంలో ఉండే గ్రహము, 12లో ఉండే కుజుడు మాత్రం వెరీ క్లియర్లీ వివాహ సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి అనేటువంటిది చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు పొరపాటును కూడా మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. గురువారాలు ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఈ జాగ్రత్త తీసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. జాతక చక్రంలో చాలామంది అనవసరమైనటువంటి భయభ్రాంతులు ఏ విషయంలో పెట్టుకుంటున్నారు, వాటిని చాలా సింపుల్ టెక్నిక్స్ అలా తగ్గించుకోవచ్చు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్స్ అంటారు, అంటే అపోహలు. ఏమిటంటే అపోహలు, ఒకటి ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, దానివల్ల నా జీవితం మొత్తం ఒక రకమైన టర్న్ అయిపోయింది అంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, శని ఈజ్ కర్మకారక ప్లానెట్. ఆయన కర్మాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. ఏమండి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు, జగన్ గారు అష్టమ శనిలోనే, అండ్ అట్లాగే మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పిఎం మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ అనేకమైన ప్రెసిడెంట్లు కూడా అయ్యారు. కాబట్టి శని అనగానే వెంటనే మీరు శ్రమనిస్తాడు, స్ట్రెస్ ఇస్తాడు, అంతేగాని మొత్తం జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చేయడం అనే విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, చాలామంది శని నడుస్తున్నప్పుడు వివాహం చేసుకోవడానికి భయపడుతున్నారు. యాక్చువల్లీ ఇచ్చేదే అప్పుడు. ఎందుకంటే మీకు ఒక బాధ్యత, ఒక కర్మలోకి ఎంటర్ అవ్వాలి, ఒక కొత్త కర్మలోకి ఎంటర్ అవ్వాలి, వివాహం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి. ఉద్యోగాలు కూడా అప్పుడే ఇస్తాడు, ఎందుకంటే ఉద్యోగం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి. సంతానం కానివ్వండి, ఎందుకంటే సంతానం పొందేటువంటి స్త్రీమూర్తి, అదేవిధంగా పురుషుడు కానీ అక్కడి నుంచి కొత్త బాధ్యతలు వస్తాయి. కాబట్టి దయచేసి ఏలినాటి శని ఉంది కదా అనే భయం కాకుండా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలాగా ఉద్యోగం రావట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ దశమ స్థానం ఎలా ఉందో చూడండి. మీ 10th లార్డ్ అంటారు, 10th లార్డ్ బాగున్నాడు, మంచి కెరీర్ ఉంటుంది. అలా కాకుండా 2nd లార్డ్ పాడయ్యాడు, 10th లార్డ్ బాగున్నాడు, అప్పుడు ఏమవుతుంది, కెరీర్ బాగుంటుంది కానీ అందులో వచ్చే ఇన్కమ్ సరిగా శాలరీస్ ఇవ్వరు. ఉద్యోగం ఉందండి కానీ శాలరీ రావట్లేదంట. అప్పుడు 2nd లార్డ్కి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేసుకోండి. లేదండి జాబే రావట్లేదు అని అనుకున్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః.
అదేవిధంగా మరి కొంతమందికి సప్తమ స్థానాధిపతి పాడవుతాడు, అంటే వివాహానికి కారకుడు. ఆ రకంగా సప్తమాధిపతి పాడైనా, లేదు శుక్రుడు పాడైనా, కుజుడు పాడైనా వివాహ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీకు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు, మీ సప్తమాధిపతి ఎవరో తెలుసుకోండి. అది ఏదైనా పాపకర్తెల్లోనో పాపగ్రహాలతోనూ కూడి ఉంటుంది. దానికి సంబంధించిన దానం ఇచ్చుకుంటూ చక్కగా మీరు ఓం శివ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అని చేసుకోండి. అలా కాదంటే వివాహం అయింది కానీ సఖ్యత లేదు, భార్యాభర్తల మధ్యన ఎప్పుడు ఏదో గొడవ నడుస్తుంది అన్నప్పుడు, అండర్స్టాండింగ్ సరిగా లేదంటే దాని అర్థం ఏమిటంటే ఇద్దరి మనస్కారకులు పాడయ్యారు, బుద్ధికారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు లేదా అట్రాక్షన్ జోన్స్ అక్కడ కలవలేదని అర్థం అనమాట. అంతేగాని ఏదో పాయింట్లు చూసి వివాహం చేసుకోవడం కదా. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. మరి కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు, రకరకాల వ్యాపారాలు, ఆ వ్యాపారాలు కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయై నమః అని చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇలాగా లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవి వేద మంత్రములతో సమానము. ఎంతటి సిచ్యువేషన్స్లో ఉన్నా నమ్మి గనక మీరు చేశారా రెగ్యులర్గా, రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో కూర్చొని అరగంట 40 నిమిషాలు గంట సేపు కూర్చొని మీ ప్రయత్నాలు మీరు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి ఆ యొక్క జప ఫలం ఏదైతే ఉందో, అయితే చాలామంది జపం ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు. చక్కగా మీరు పంచోపచార పూజ చేసేసుకొని గంధం, పుష్పం, ధూపం, దీపం నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆవాహనం చేసి పంచోపచార పూజ చేసేసిన తర్వాత కూర్చొని జపం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం కోసం, అది ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే సంతోషంగా లేరు, కొంతమంది చూడండి ఎన్నున్న ఆనందంగా లేవంటాం, అలాంటప్పుడు కూడా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ రకంగా మీరు కనుక చేసినట్లయితే 100% ఇబ్బంది పోతుంది. అయితే ఇంకొంతమందికి ఒక చిన్న అపోహ ఉంది, ఏమిటది అంటే కాలసర్ప యోగము. ఏమండి నాకు కాలసర్ప యోగం వల్ల ఇలా అయిపోయింది నా జీవితం అంటూ ఉంటారు. శాస్త్రంలో ఎక్కడా కూడా కాలసర్ప యోగాన్ని జన్మజాతకానికి అప్లై చేయమని లేదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం కాలంలో జరిగే అంశాలు. అంటే పలానా దగ్గర యుద్ధం జరిగింది, మనకి విపరీతమైన తుఫాన్లాగా వర్షాలు వచ్చాయి, కరోనా లాంటి వ్యాధులు వచ్చాయి, ఇటువంటి విషయాలకి సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి విషయాలకు మాత్రమే ఉంటుంది, కానీ అన్నిటికీ కాదు. ఇది ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒకవేళ సరే మీకు అదే మనసులో లాగుతుంది, కాలసర్ప యోగం వల్లే అవుతుందేమో అని సింపుల్ టెక్నిక్స్. నవగ్రహాల్లో రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు రావి చెట్టు ఉంటుంది మనకి టెంపుల్స్లో, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ప్రదక్షిణం చేసి వాటి మీద సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ పట్టుకొని ప్రదక్షిణం చేసి వాటి మీద వెయ్యండి. 5 చేయొచ్చు, 3 చేయొచ్చు, 5 చేయొచ్చు, 9 చేయొచ్చు, 11 ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు, లేదంటే 21, 41 కూడా చేయొచ్చు ప్రదక్షిణ. ఇన్నే చేయాలని భయపడకండి. అలాగే మీకు మరీ ఎక్కువగా లేదు, కొంతమందికి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది, లేదండి నా కాలసర్ప యోగం వల్లే నాకేం కలిసి రావట్లేదు అంటారు. అలాంటప్పుడు ఇంకా బెస్ట్ రెమెడీ కాళహస్తికి వెళ్ళిపోండి. కాళహస్తికి వెళ్ళి రాహుకేతువులతో పాటు అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అనే విషయం మర్చిపోకండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మన దోషాలు పోతూ ఉంటాయి, రాహుకేతువులతో పాటు గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు ఏదైతే దోషం ఉంటుందో పోతుంది. దీంతోపాటు ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు ఇంట్లో తెలియకుండానే ఉత్తరంలో దోషం ఉంటుంది. అంటే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడము, లేదా ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉండడము, పడమర మధ్యలో అంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ జోన్లో బాత్రూమ్స్ ఉండడం జరుగుతుంటుంది. వీటి కారణం వల్ల కూడా మనం ఇబ్బంది పడుతుంటాం అనే విషయం తెలుసుకోవాలి. అలాంటి జాతకం బాగుంది కానీ ఎక్కడో మనకి రావాల్సినంత రావట్లేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటి? వాస్తుదోషం ఉంటుంది. ఈ రకంగా వాస్తుదోషం లేకుండా ముఖ్యంగా ఉత్తరం వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఆగ్నేయంలో గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా వాస్తుపరంగా ఆ యొక్క జోన్స్ని బాగా అంటే ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.